ఈ వీడియోలో నేను లామా ఇండెక్స్ అంటే ఏంటి, దాని ఫీచర్స్ ఏంటి, లాంగ్ చైన్కి లామా ఇండెక్స్ డిఫరెన్స్ ఏంటి ఒక జనరల్ ఎగ్జాంపుల్లో చెప్తాను. సో లామా ఇండెక్స్ అంటే ఏంటి, ఇది డేటా ఇంజెషన్లో ఇండెక్సింగ్కి, క్వైరింగ్కి, వీటిలన్నిటికీ యూజ్ చేసి మనం బెటర్ అవుట్పుట్ అనేది జనరేట్ చేస్తాం. ఇది ఎల్ఎల్ఎంతో కనెక్ట్ అవుతుంది, మన ఓన్ డేటాతో కనెక్ట్ అయ్యి రిజల్ట్ అనేది రిలవెంట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది. సో దీంట్లో కీ ఫీచర్స్ ఏంది అని అంటే డేటా ఇంజెషన్ అంటే మనము ఇప్పుడు డేటాని లోడ్ చేస్తాం కదా ఎక్స్టర్నల్ సోర్సెస్తో, ఏపీఐస్తో, పీడిఎఫ్తో, డేటాబేసెస్, స్ప్రెడ్షీట్స్, ఇవన్నీ డిఫరెంట్ సోర్సెస్ ఉంటాయి. సో వాటిలన్నిటిని కనెక్ట్ చేస్తుంది. సో లామా హబ్ అనేది ఉంటుంది, అది ఈజీగా వీటి లైక్ స్ట్రక్చర్ డేటాతో కానీ అన్స్ట్రక్చర్ డేటాతో కానీ ఇంటిగ్రేట్ అవ్వడానికి యూజ్ అవుతుంది. మల్టిపుల్ కనెక్టర్స్ ఉంటాయి. సో నెక్స్ట్ ఫీచర్ ఇండెక్సింగ్లో ఏంటంటే ఈ రా డేటా అనేది స్ట్రక్చర్డ్ ఫార్మాట్లో పెడుతుంది. ఎందుకు ఇండెక్సింగ్ చేస్తాం, ఫాస్ట్గా మనము అక్యురేట్గా మనం రిజల్ట్ అనేది ఈజీగా ఇవ్వడానికి. డిఫరెంట్ సోర్సెస్తో కనెక్ట్ చేసినప్పుడు ఇండెక్సింగ్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. లిస్ట్ ఇండెక్స్ అంటే అది స్ట్రైట్ ఫార్వర్డ్, నోడ్ 1 నుంచి నోడ్ 2, నోడ్ 3 అలాగా స్ట్రైట్ ఫార్వర్డ్ వెళ్తుంది. ట్రీ ఇండెక్స్ అంటే రూట్ నోడ్ ఉంటుంది, తర్వాత పేరెంట్ నోడ్స్, తర్వాత చైల్డ్ నోడ్స్ ఉంటుంది ట్రీ షేప్లో. వెక్టర్ స్టోర్ ఇండెక్స్ అంటే డాక్యుమెంట్స్ని క్వైరీ ఎంబెడింగ్స్గా కన్వర్ట్ చేస్తుంది. ఆ కన్వర్ట్ చేసిన ఎంబెడింగ్స్ని తీసుకొని సిమాంటిక్ సెర్చ్ అంటే సిమిలారిటీ సెర్చ్ యూజ్ చేసి సిమాంటిక్ మీనింగ్ అనేది తీసుకొని రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో కీవర్డ్ ఇండెక్స్ అంటే ఇప్పుడు నోట్స్ ఉంటాయి కదా, ఆ నోట్స్కి ట్యాగ్స్ ఉంటాయి, మెటాడేటా ట్యాగ్స్ అని, ఇది కాలమా ఏంటి అని చెప్పి ట్యాగ్స్ ఉంటాయి. సో కాంపోజిట్ ఇండెక్స్ అంటే అన్ని డిఫరెంట్ మల్టిపుల్స్ ఇండెక్సింగ్ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు డిస్కస్ చేసిన వాటిల్లో మల్టిపుల్ ఇండెక్సింగ్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఫీచర్ క్వైరింగ్లో ఏం చేస్తుంది అంటే మనం ఏదైతే మనకి కావాల్సిన లాంగ్వేజ్లో, మనకు వచ్చిన లాంగ్వేజ్లో మనం ఇవ్వచ్చు. ఇచ్చినప్పుడు ఆ క్వైరీని అది ట్రాన్స్లేట్ చేసుకొని దానికి తగ్గ ఫార్మాట్లో పెట్టుకొని డేటా అనేది రిట్రైవ్ చేసుకుంటుంది రిలవెంట్గా. సో ఇక్కడ మనం ర్యాగ్ అనేది యూజ్ చేస్తున్నాం. ఎందుకు, కరెక్ట్గా రెస్పాన్స్ రావడానికి, ఏదైతే కరెక్ట్ డాక్యుమెంట్లో అక్కడికి వెళ్ళి తీసుకుంటుంది, హాలుసినేట్ కాకుండా. సో మెయిన్ డిఫరెన్స్ ఏంటి లామా ఇండెక్స్కి లాంగ్ చైన్కి అంటే, లాంగ్ చైన్ మామూలుగా చాట్ యాప్స్లో, ఇది క్వశ్చన్ బాట్లో వాటిల్లో యూజ్ చేస్తాము. ఎక్కువగా ఏంటంటే మల్టీ స్టెప్ ఏ అప్లికేషన్ని ఫ్లెక్సిబుల్గా మనము డిజైన్ చేయడానికి. సో ఇప్పుడు చాట్ బాట్లో క్వైరీ ఇస్తాము, ఇచ్చినప్పుడు ఏంటంటే అది పాస్ట్ మెసేజెస్ కూడా గుర్తుపెట్టుకొని ఈ క్వశ్చన్ ఆ సినారియో బట్టి ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్తే ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది అనేది, ఇవన్నీ మల్టీ స్టెప్స్ రీజనింగ్ లాగా స్ట్రక్చర్ చేసుకొని ఉంటాము లాంగ్ చైన్లో. అదే లామా ఇండెక్స్ అంటే ఏంటంటే ఇది ఎక్కువ డేటా హ్యాండ్లింగ్కి, అడ్వాన్స్ పార్సింగ్కి. లైక్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. స్మార్ట్ కిచెన్ స్క్రీన్ ఉంది, దాంట్లో మనము మన రెసిపీ ఉంది, ప్యాన్ కేక్ రెసిపీ, మన గ్రాండ్ మా చేసిన రెసిపీ, ఆ రెసిపీయే కావాలి అని మనము పెట్టామనుకో స్మార్ట్ కిచెన్ స్క్రీన్లో, అది మనకి ఒక హ్యాండ్ పేపర్లో రాసేసి ఉంటుంది, కబోర్డ్లో ఉంటుంది. కాకపోతే లామా ఇండెక్స్ లేకుండా జస్ట్ సెర్చ్ చేసినప్పుడు ఏం చేస్తుంది, జస్ట్ ఇంటర్నెట్లోకి వెళ్ళి సెర్చ్ చేసి జనరిక్గా ఆన్సర్ ఇస్తుంది. కానీ విత్ లామా ఇండెక్స్ ఏమవుతుందంటే అది ఆ హ్యాండ్ రిటర్న్ రెసిపీని తీసుకొని అది స్కాన్ చేసుకుంటుంది, ఆ రెసిపీని, ఆ పేపర్లో ఉన్న డీటెయిల్స్ మనం అలా కనెక్ట్ చేస్తాం. లామా ఇండెక్స్ అంటే అట్లా కనెక్ట్ చేసి ఆ వర్డ్స్ అన్నిటి రీడ్ చేసి అది ఇండెక్సింగ్, మనం ఇందాక ఇండెక్సింగ్ చూసాం కదా టైప్స్ ఆఫ్ ఇండెక్స్ అని, ఆ ఇండెక్స్ టైప్స్ ఏదైతే అది దానికి ఏది కరెక్ట్గా ఉంటుందో దాన్ని తీసుకొని ఆర్గనైజ్ చేస్తుంది డేటా. ఇండెక్స్ కూడా ఇస్తుంది. ఆ ఇండెక్స్ పట్టి చెక్ చేసి ఎగ్జాక్ట్ టెక్స్ట్ని గ్రాప్ చేసి మనకి ఏఐకి ఇస్తుంది. ఏఐకి ఇచ్చినప్పుడు ఏఐ అనేది అది రీడ్ చేసి మనకి ఎగ్జాక్ట్ స్టెప్ బై స్టెప్ రెసిపీ అనేది స్క్రీన్లో కనిపిస్తుంది. సో ఇలా. థ్యాంక్ యూ.